అంటే గురుగారు ఇప్పుడు వాస్తు అనేది ఇంట్లో అనేక రకాల సమస్యలకి కారణం అని కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ప్రత్యేకించి ఆరోగ్య సమస్యలు లేదా ఊహించని అకాల మరణాలు అలాంటివి వస్తున్నప్పుడు వాటిని వాస్తు దోషం కింద పరిగణిస్తే ఎట్లాంటి దోషాలు ఉన్నాయని భావించాలి, దానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు అనారోగ్య సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అదేవిధంగా అకాల మరణాలు జరుగుతుంటాయి, దానికి కూడా అనేక కారణాలు ఉంటాయనమ్మా. కొన్ని కారణాలు మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకమ్మా, మనకు ఒక 1000 గజాల స్థలం ఉంది అనుకున్నాం కమర్షియల్గా. తూర్పులో చక్కగా ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లో పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంది అమ్మ. అప్పుడు కూడా అకాల మరణాలు జరుగుతాయి. అలా కాకుండా మనం తూర్పు బిల్డింగ్లో నివాసం ఉంటూ మనము పశ్చిమ దక్షిణాలు ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కడతామమ్మా. కట్టి అది గృహప్రవేశం కాకముందే అకాల మరణాలు జరగవచ్చు. ఎందుకంటే శాస్త్రం ఏమంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకమ్మ, ఒక తూర్పు కమర్షియల్ ఒక స్థలం ఉంది అమ్మ. మనం ఆ కమర్షియల్ స్థలంలో కింద రెంట్కి ఇచ్చేసి పైన మన నివాసం ఉంటున్నాం. మనకు పశ్చిమలో ఖాళీ స్థలం బాగుంది, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసుకుందాం, తర్వాత మార్చుకుందాం అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే వెనక బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేస్తారు. వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నా కూడా అమ్మ, తూర్పులో నివాసం ఉంటూ పశ్చిమ దక్షిణ భాగంలో వెళ్ళకూడదని శాస్త్రం అంటుంది, మన స్థలమైనా కూడా. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనమ్మా, అకాల మరణాలు జరుగుతాయి. ఒకరి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కూతురు, ఇలా అండి. అంటే అసలు వాళ్ళకు వంశం లేకుంటే చేసేస్తారు. నేను ఆ ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో చూశాను. మరి ఉదాహరణకమ్మా, మనకు 1000 గజాల ఖాళీ స్థలం ఉంది కమర్షియల్గా, మనకు తూర్పులో ఒక పాత బిల్డింగ్ ఉంది, దీంట్లో నివాసం ఉంటూ వెనక వైపు బిల్డింగ్ కట్టాల్సి వస్తే మళ్ళీ ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటేనా, మనం ఎక్కడైనా ఒక మంచి రెంట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ముందు ఈ తూర్పులో ఉన్న పాత బిల్డింగ్ని కంప్లీట్ తీసేయాలి, తీసి బయట పడేసేయాలి. పడేసి అంటే దాని బునియాదు లోతుల నుంచి తీసేసేయాలమ్మా. అంటే అది జీవశక్తి లేని ఇల్లు అంటారు. ఈ జీవశక్తి లేని ఇళ్లలో కూడా అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు బాగా వస్తుంటాయి. నేను స్వయంగా ఎన్నో ఇండ్లు ప్రాక్టికల్గా చూడడం జరిగింది దేశవ్యాప్తంగా అమ్మ. మన దగ్గర అనేది కాదు, నేను మన చెన్నై వెళ్ళాను, అక్కడ పోయి చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా అకాల మరణాలు జరిగినాయి. వాళ్ళ అబ్బాయి పాపం బీటెక్ కంప్లీట్ అయిపోయింది, జాబ్కి వెళ్ళే టైంలో జస్ట్ ఇంట్లోనే వరిగిపోయిందంట. పోయి చూసే శక్తి లేని ఇల్లు అనమాట. అంటే అది ఇల్లు కట్టి కూడా ఒక 28-30 years అయిపోయింది. దానికి కొన్ని స్థానభ్రంశాలు కొన్ని జరిగినాయి, భూమిలో ఎత్తుపల్లాలు కొన్ని మార్పులు జరిగి ఉన్నాయి అక్కడ. నేను చూశాను, చెప్పాను, ఇది జీవం లేని వ్యక్తి. మరణాలు అనేది అందరికీ సంభవిస్తూ ఉంటాయి, కానీ మన ఏజ్ కూడా కొంత ఉంటుంది కదమ్మా. కాబట్టి వాళ్ళకు కొన్ని రకాల సలహా ఇచ్చేసి అష్టదిగ్బంధన చేశారు. నెక్స్ట్ మనం అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ మరణాలని, ఊహించని అకాల మరణాలు అంటారు, ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ అనారోగ్య సమస్యలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకేనమ్మా మనం ఏదైనా కూడా అకాల మరణాలు జరుగుతున్నాయి అంటే అది తప్పనిసరిగా అది ఆగదమ్మా. ఒకరి తర్వాత ఒకరిని ఇబ్బంది పెడితేనే ఉంటుంది. అంటే కారణాలు అనేకం ఉంటాయమ్మా. కానీ ఒక నష్టం జరిగిందంటే, ఇప్పుడు 1 లక్ష రూపాయల నష్టం జరిగిందంటే మళ్ళీ మనం టైం వెచ్చించి మళ్ళీ ఆ డబ్బుని సంపాదించుకోవచ్చు. కానీ మనలో ఒక వ్యక్తి కోల్పోయిందంటే మనం ఎంత సంపాదించి అన్ని పెట్టినా మళ్ళీ రాడు కదమ్మా. అందుకని ఆ దోషాలని నివారణ చేయాలమ్మా.